ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్ త్వరలో పల్లె వెలుగు సహా అన్నిట్లోనూ అమలు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా 2 డిపోల్లో ఏఎఫ్సి సిస్టమ్ 13,000 ఐటీఎంస్ మిషన్లకు ఐటీఎం 13,000 ఐటీఎం మిషన్లకు ఆర్డర్. ఇకపై బస్ పాస్ల స్థానంలో డిజిటల్ కార్డులు. మొత్తానికి ఇదే మెట్రో స్టైల్లో వచ్చేసింది. మెట్రో కార్డులు ఎట్లయితే ఉన్నాయో కార్డు స్వైప్ చేయగానే సేమ్ ఇక ఏటీఎం కార్డుల లెక్కనే మెట్రో కార్డులు వచ్చినాయి. మెట్రో కార్డుల లెక్కనే ఇప్పుడు బస్సులకు కూడా డిజిటల్ కార్డులు వస్తాయట. ఆ డిజిటల్ కార్డులు చూపించడమో స్వైప్ చేయడమో చేస్తే మనం టికెట్ కొట్టుకోవాల్సిన పరిస్థితి లేదు. ఇక ఇప్పుడు మనం మెట్రో స్టేషన్కి పోయి బుకింగ్ దగ్గర నిలబడి టికెట్ తీసుకోవాల్సిన పని లేదు. అక్కడ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటుంది. అక్కడ మనం ఫోన్ను ఓపెన్ చేసి స్కాన్ చేస్తే టికెట్ వచ్చేస్తుంది. సేమ్ బస్సులలో కూడా గట్లనే ఇక పేమెంట్స్ లేకుండా ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా ఈ ఆర్టీసీ కల్పించింది. దీంతో పాటు నాణ్యమైన బస్సులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎప్పుడో క్రీస్తు పూర్వం బస్సులను ఇంకా నడుపుతున్నారు. ఇక దాంట్లో ఎక్కితే ట్రాక్టర్లు ఎక్కినట్టే ఉంటుంది పరిస్థితి. కొత్తగా ఎక్కినోడైతే అల్లనే వాంతులు చేసుకొని అల్లనే కళ్ళు తిరిగిపోయి పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఎర్ర బస్సులు అనేది మనం అప్పుడు ఎర్ర బస్సు ఎక్కొచ్చినాం అనేది మా బతుకులు ఇంకా ఎర్ర బస్సు కానీ ఆపకుండా జర పాష్గా రైలు ఎక్కిన సంబరపడేటట్టు జర ఇంకా కొన్ని కొత్త బస్సులు తీసుకొచ్చి మా ముఖాన కొడితే అయ్యో మేము మంచిగానే ఉన్నాం అనేటట్టు ఉంటుంది. కాబట్టి బస్సులు కూడా మారవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.